రైట్, నమస్తే. రానున్న కాలంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఉప ఎన్నికలు వస్తే ఆల్రెడీ గెలిచి ఉన్న లేదా పార్టీ ఫిరాయింపు చేసి వేరే పార్టీకి వెళ్ళిన ఎమ్మెల్యేలు గెలుస్తారా? వారి బలాబలాలు ఎలా ఉన్నాయి? హైకోర్టు దీని మీద ఒక వర్కౌట్ చేస్తోంది. పార్టీ ఫిరాయింపుల కేసు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టడం, బీఆర్ఎస్ నుంచి 3 ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి రావడం, ఉప ఎన్నికలు త్వరలోనే, ఎక్కువ మాట్లాడితే 1 నెలలోనే వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా బయట నుంచి వినిపిస్తున్న వాయిస్. ఒకవేళ ఉప ఎన్నికంటూ జరిగితే చెప్పుకుంటున్న 3 ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ 3 ఖచ్చితంగా ఇలా ప్రాసెస్లోకి చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రాసెస్ చేయాలి. ఒకరు కడియం శ్రీహరి, రెండో వ్యక్తి దానం నాగేందర్ గారు, ఇక 3వ ప్రజాప్రతినిధి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు. రైట్, ఈ 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ టికెట్ తోటి గెలిచి, బీఆర్ఎస్ గుర్తుతో గెలిచి, కారు గుర్తుతో గెలిచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం హైదరాబాద్ నుంచి దానం నాగేంద్ర గారు, అలాగే భద్రాచలం నియోజకవర్గం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు. ఈ 3 కూడా బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నచ్చు, ఒకవేళ కాంగ్రెస్ యొక్క పథకాలు నచ్చో, కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యో, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ప్రజల యొక్క ఆకర్షణ వలనో మొత్తానికి ఈ 3 కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఈ విషయం మనకు తెలిసిందే, కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇక ఈ 3 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారంటూ, ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులు పార్టీ ఫిరాయింపుల సిద్ధాంతం ప్రకారం పార్టీ ఫిరాయింపుల కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. ఆ కోర్టు కేసు గురించి మనం ప్రస్తావన చేయకూడదు, ఎందుకంటే కోర్టులో ఉన్న విషయాన్ని మనం ప్రస్తావించకూడదు, కానీ అంతవరకు చెప్పుకోవడం ఉత్తమం. సో తీర్పు ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు 3 మళ్ళీ గెలవాలి, బీఆర్ఎస్ టికెట్ మీద గతంలో కారు గుర్తు మీద బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు, లేదా దగ్గర మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యేలుగా మారాలి అంటే, కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యే హోదా పొందాలి అంటే తప్పనిసరిగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ముందుగా రాజీనామా చేయాలి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ తీసుకోవాలి. టికెట్ అంటే బీఫామ్ తీసుకోవాలి. ఆ బీఫామ్ ద్వారా గెలిచిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలుగా అధికారం అనుభవించాలి. ఈ 3 ప్రాసెస్లు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్తే ఓటు వేసిన ఓటర్ ఏమనుకుంటాడు అన్న ఓటర్ అన్న నాడి మీకు తెలిసిందే. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ టికెట్లో నేను గెలిపిస్తే మళ్ళీ బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళలేరు అన్న అనుమానం సగటు ఓటర్ అన్నకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒక నియోజకవర్గం తీసుకుందాం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కడియం శ్రీహరి గారు ఏమేమి హామీ ఇచ్చి ఉన్నారో, ఆ నియోజకవర్గ ప్రజలకు హామీలు ఏమేమి ఇచ్చున్నారో ఆ హామీల మేరకు ఓటర్లందరూ ఆయన్ని గెలిపించడం జరిగింది. ఇక రెండో వ్యక్తి ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు. మరి ఈయన కూడా ప్రభుత్వంతో పోట్లాడైనా సరే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అంటేనే, కొన్ని హామీలను ఇస్తేనే ఇక్కడ ఓటరుగా ఓట్లు వేయడం జరిగింది. ఇక డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, ఈయన గతంలో పిఆర్పి అంటే మన చిరంజీవి గారు పెట్టిన పార్టీలోంచి అప్పుడు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పార్టీలో కొన్ని ఇవి అయిన తర్వాత మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్తాం. ఎట్టకేలకు బీఆర్ఎస్ టికెట్ సాధించుకొని బీఆర్ఎస్
అక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ భద్రాచలం నియోజకవర్గం నుంచి ఒక విషయం చెప్పుకోవాలి. గతంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిని ఇక్కడ నిలబెడితే ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అది పునరావృతం కాకుండా ఉండాలని గెలుపు గుర్రాన్ని బీఆర్ఎస్ డాక్టర్ తెల్లం వెంకట్రావుగా గుర్తించి మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన గెలిచారు. మరి నియోజకవర్గం ప్రజలు కూడా ఆయన గెలిపించారు. ఇది ప్రజల గెలుపు, ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన గెలుపు కాదండి. ఈయన కూడా అక్కడ ఉండే కొన్ని సమస్యలకి మేము హామీ ఇచ్చాం, ఆ హామీ మేరకు నన్ను గెలిపించండి అంటేనే గెలిపించడం జరిగింది. ఒక గిరిజన యూనివర్సిటీ భద్రాచలానికి కావాలని, వరద కట్ట ఏదైతే ఉందో అక్కడ వరద సంక్షేమం గురించి, వరదకు అటు ఇటుగా కరకట్ట దగ్గర ఉన్న ప్రజలు కూడా కొంతమంది ఆయనకి ఓట్లు వేయడం జరిగింది. సో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేగా అనుభవిస్తున్నారు అధికారం. అయితే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్లోకి మళ్ళీ మేము ఎమ్మెల్యేలుగా ఉంటాము, ఆ అధికారాన్ని అనుభవిస్తాము అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి రాజీనామా చేసి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఇక్కడ గెలవాలి. ఒకసారి గెలిచిన వ్యక్తి రెండోసారి గెలవడం తక్కువ. గత చరిత్ర మనం చూసినట్లయితే ఎంతమంది గెలిచారన్న విషయం కూడా మనం ఇట్టే లెక్క పెట్టచ్చు. అంతకుముందు పినపాక, మణుగూరు దగ్గర పినపాకలో కూడా ఇట్లాగే రేగా కాంతారావు గారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే రెండోసారి కూడా మళ్ళీ పోటీ చేస్తే ఆయన పక్కన కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ మేము ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తాము అంటే ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్కి అక్కడ రాజీనామా చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ముగ్గురు మీద పార్టీ ఫిరాయింపుల కేసు పెట్టారు. కోర్టులో నడుస్తుందన్న విషయం ముందుగా చెప్పుకున్నాం. సో ఒక పార్టీ తరపున గెలిచిన వ్యక్తి ఇంకొక పార్టీలోకి వెళ్ళడం అందరికీ రుచించదు, మరీ ముఖ్యంగా ప్రతి ఓటర్కి రుచించదు. ఇందులో 50-50 ఛాన్సెస్. మేము ఆల్రెడీ గెలిపించాం, మా ఆశలు నిలబెడతాడు అనుకున్నాం, మా హామీలు నెరవేరుస్తారని అనుకున్నాం, ఇప్పుడు మీ ప్రభుత్వంలోకి వచ్చారు అన్న ఒక మీమాంస అక్కడ బయటకు వస్తుంది. 50-50 ఛాన్సెస్. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు ఈ ముగ్గురు. రెంటికి చెడ్డ రేవళ్ళ కూడా మారే అవకాశం ఉంది. ఇటు పుట్టింటోళ్ళు కానీ అటు మెట్టింటోళ్ళు కానీ. పుట్టింటోళ్ళు అంటే బీఆర్ఎస్, మెట్టింటోళ్ళు అంటే కాంగ్రెస్. ఇక్కడ సో పుట్టింట్లో కాకుండా మెట్టింట్లో కాకుండా అటు ఇటు కాకుండా ఉన్నారు త్రిశంకు స్వర్గంలో. వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ ప్రాసెస్ అంతా దాటుకుంటూ రావాలి. పార్టీ ఫిరాయింపులు సంబంధించి కోర్టు ఏదైతే చెబుతుందో, కోర్టు గైడ్లైన్స్ ఏవైతే వస్తాయో, కోర్టు నుంచి తీర్పు ఏదైతే వస్తుందో శిరస వహించాల్సిందే. మీరు కానీ, నేను కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరైనా సరే. సో మొత్తానికి ఈ ముగ్గురు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల కేసు అన్నది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎన్నో పార్టీల నుంచి ఎన్నో పార్టీలకు జంప్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో బీఆర్ఎస్కి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోకి తీసుకోవడం జరిగింది కేసీఆర్ గారు. అప్పట్లో కాంగ్రెస్ తరఫున ఒక 23-24 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అంటే ఇక్కడ 23 ఎందుకు వేస్తున్నా అంటే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. 23 మంది గెలిచిన తర్వాత ఇందులో దాదాపు 11-12 మందిని బీఆర్ఎస్లో తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్గా గెలిచిన ఎమ్మెల్యేల నుంచి 23 మందిలో 12 మందిని బీఆర్ఎస్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే బీఆర్ఎస్ మా పార్టీ వాళ్ళు కాంగ్రెస్లో చేరారంటూ కేసు వేశారు. ఇదంతా నవ్వదగ్గ విషయం చూడండి. అంటే మీరు చేస్తేనేమో ప్రాతిపత్యం, వేరే వాళ్ళు చేస్తే డాషా, అట్లా కాదు కదా. రాజకీయాలు అనేవి ఇలాగే ఉంటాయా? ఇలాగే బురద రాజకీయాలు ఉంటాయా? ఇలాగే పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు ఉంటాయా అన్నది నేటి సగటు ఓటర్న తెలుసుకొని మార్పు చెందుతున్నాడు. ఒక ఎలక్షన్ నుంచి ఇంకొక ఎలక్షన్కి మారేటప్పుడు, ఒక ఎలక్షన్ నుంచి ఇంకొక ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఆలోచనలో పడతాడు. ఇప్పుడు జరగబోయేవి ఒకవేళ ఉప ఎన్నికలంటూ జరిగితే ఇప్పుడున్న తాజా పరిస్థితిలో ఈ ముగ్గురు కాంగ్రెస్ టికెట్ మీద గెలవాల్సింది. కాంగ్రెస్లో ఇప్పటికీ కొన్ని పథకాలని అమలు చేస్తూ ఉంది రేవంత్ సర్కార్. కొన్ని పథకాలను అమలు చేస్తామని చెప్తోంది. అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా నిధులు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ నిధులన్నీ కూడా రేపు ఈ 3
ఎమ్మెల్యేలకి సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా వాటా ఉంది. ఒకవేళ ఓటర్ అన్నను వాళ్ళు మెప్పించుకొని మీరు మమ్మల్ని బీఆర్ఎస్ నుంచి గెలిపించారు కాబట్టి, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్దే మెజారిటీ ఉంది కాబట్టి మీరు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే ఆ విదేశాల నుంచి తీసుకొచ్చేది ఆ యొక్క నిధులు ఉన్నాయో ఆ నిధుల్లో కూడా వాటాని తీసుకొస్తాను అని ప్రత్యేకంగా ఏమైనా చెబితే, వారిని ఒప్పిస్తే, ఆ ఓటర్లను మెప్పిస్తే అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతారు. అప్పటి వరకు మాత్రం అక్కడే ఉంటారు. ఇది త్రిశంకు స్వర్గానికి కాస్త అటు ఇటుగా ఉన్నారు. ఏం జరగబోతుంది అన్నది, ఉప ఎన్నికలు ఎప్పుడు అన్నది మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రాబోతుంది. కీప్ వాచింగ్ SNTV తెలుగు.